వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ 3 దెబ్బతిని పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెయిట్ మేనేజ్ చేయమని చెప్తామన్నమాట. BMI, బాడీ మాస్ ఇండెక్స్ 25 కన్నా తక్కువ ఉంటే మీ బ్లడ్ ఫ్లో బాగుండి, హార్మోనల్ ఫ్లో బాడీలో మొత్తం టెస్టిస్ లో ఎక్కడైతే హార్మోన్స్ ఇంపార్టెంటో అక్కడంతా పొందడం జరుగుతుంది. దాంతో స్పర్మ్ జనరేషన్ అనేది చాలా బాగుంటుంది. సో స్పర్మ్ పుట్టడమే కాదు, దాని మొటిలిటీ బాగుండాలి, అది బాగా కదలగలగాలి, దాని ఆకారం బాగుండాలి. ఆకారం బాగుంటేనే అండంలోకి వెళ్తుంది. మంచి క్వాలిటీ పిండం కూడా తయారడం దాని వల్లనే అవుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వెయిట్ అనేది తప్పకుండా కంట్రోల్లో పెట్టండి. వెయిట్ తో పాటు డైట్ కూడా వస్తుంది. ఆ డైట్ అనేది ఎక్సర్సైజ్ తో చేయగలగాలి. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, కానీ దాని గురించి ఎక్కువ మాట్లాడుకో మనం. నిద్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. నిద్ర పోతేనే మీ బాడీ రెస్టెడ్ గా ఉంటుంది. మళ్ళీ ఆ హార్మోనల్ మెటబాలిజం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు నిద్రపోతున్నప్పుడే హెల్త్ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నిద్రపోతున్నప్పుడు టెస్టిస్ లో స్పర్మ్ జనరేషన్ కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి నిద్ర అనేది కరెక్ట్ గా ఉండాలి. నిద్ర లేకుండా ఉండకండి.